మూర్ఖస్య పంచచిహ్నాని గర్వే దుర్వచనీ తథా హఠి అప్రియవాదిని పరోక్తం నైవ మన్యతే. మూర్ఖులకి సాధారణంగా 5 లక్షణాలు ఉంటాయి. ఆ 5 లక్షణాల వల్ల వాళ్ళు అధపాతాళానికి పోతూ ఉంటారు. వాళ్ళు అంటే పాడైపోతూ ఉంటారు. నన్ కెన్ డిస్ట్రాయ్ ఐరన్ బట్ ఇట్స్ ఓన్ రస్ట్ కెన్. ఇనుముని ఎవరో కూడా పాడు చేయలేరు, కానీ దానికి పట్టిన తుప్పు వల్లే అది నాశనం అయిపోతుంది, ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఈ మూర్ఖులు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఈ 5 లక్షణాల వల్ల ఎందుకు పనికి రాకుండా చెడ్డ పేరు తెచ్చుకుంటూ ఉంటారు వాళ్ళు. అవి ఏంటంటే గర్వీ, గర్వం. గర్వం వల్ల ఎవరికైనా తెలుసు, గర్వం ఉంటే వాడు ఎందుకు కూడా పనికిరాడు. నహుషుడు 100 యజ్ఞాలు చేశాడు, ఇంద్రపదం వచ్చేసింది, ఓకే, ఆహ్వానం వచ్చింది. నహుషుడు చక్కగా వెళ్ళి చక్కగా అధిష్ఠించవచ్చు కదా సింహాసనాన్ని. లేదు, అలా అనలేదు. ఎప్పుడైతే ఇంద్రపదం వచ్చిందో గర్వం వచ్చేసింది. వెంటనే అన్నట్ట, నేను అలా ఎందుకు వస్తాను, 7 ఋషులు నన్ను పల్లక మీద మోసి తీసుకెడితే వస్తాను అన్నాడు. తప్పదు, 2/3 మెజార్టీ వచ్చింది కదా. 7 ఋషులు వచ్చారు, పల్లకితోటి వచ్చారు. పల్లకి మనవాడు ఎక్కాడు. 7 ఋషులు మోస్తూ నడుస్తూ తీసుకెడుతుంటే ఈ నహుషుడు ఇంకా కుదురుగా ఉండలేదు. వెంటనే మోస్తున్నటువంటి ఒక అగస్త్యుణ్ణి కాలితోటి తన్ని, ఏమిటా నడక, స్పీడ్గా నడండి అన్నాడు. వెంటనే చాలు, అగస్త్యుడు కోపం వచ్చింది. నువ్వు కొండల చెలవు కింద పుడతావు, నీ గర్వం అని శపించాడు. అంతే, అయిపోయింది. నహుషుడు యొక్క ఈ 100 యజ్ఞాల వల్ల వచ్చినటువంటి పుణ్యఫలం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది గర్వం వల్ల. అలాగే దుర్వచనీ తథా, దుర్వచనాలు, చెడ్డ మాటలు, అస్తమాను పరుషంగా మాట్లాడడం, చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉండడం, విమర్శిస్తూ ఉండడం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఉంటూ ఉంటాయి. తర్వాత హఠీ, మొండితనం. ఎంత చెప్పినా వినడం. తాను పట్టినటువంటి కుందేలకు 3 కాళ్ళు అంటూ ఉంటారు. ఒరే, నీ చేతిలో ఇంకో కాలు ఉంది కదరా, కింద 3 కాళ్ళు ఉన్నాయి, నువ్వు పట్టుకున్న కాలుతోటి 4 కాళ్ళు అంటే వాడు వింటాడా? వినడు వాడు. 3 కాళ్ళే, 1, 2, 3 అంతే. హఠి, మొండివాడు, వాడికి అంతకంటే తెలియదు వాడికి. అలాగే అప్రియవాదిని, పరుషంగా మాట్లాడడం, ఇతరులను అవమానం చేస్తూ మాట్లాడడం, విమర్శిస్తూ ఉండడం, అక్కడ చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉండడం. మొండితనం. అప్రియవాదిని అంటే ఇతరులను తక్కువ చేసి మాట్లాడుతూ ఉండడం, ఇవంత అని. అలాగే పరోక్తం నైవ మన్యతే, ఇతరులు చెప్పిన మాట కూడా వినడం, తను చెప్పిందే వాళ్ళు వినాలి. ఇతరులు ఎవరైనా అలా కాదురా అంటే వినడు, వాదిస్తూ ఉంటాడు, దానికి అడ్డంగా వాదిస్తూ ఉంటారు. చాలామందిని మనం చూస్తూ ఉంటాం కూడా, అడ్డంగా వాదిస్తూ ఉంటాడు. వాడిది తప్పుని వాడికి తెలుసున్నప్పటికీ, మనం చెప్తున్నప్పటికీ అడ్డంగా వాదిస్తూ ఉంటారు. వినడన్నమాట ఎవరు చెప్పినా కూడా. ఇవి మూర్ఖులకు ఉన్నటువంటి లక్షణాలు. ఈ 5 లక్షణాలు ఉన్నటువంటి ఒక దంపతుల కథ మనం ఈవేళ చెప్పుకుందాం. పూర్వకాలంలో 2 దంపతులు ఉన్నారు. సరే, వాళ్ళిద్దరూ కూడా ఈ 5 లక్షణాలు పట్టు మీద పట్టు అన్నమాట. ఇద్దరు కూడా అదే మొండు ముగుడు పెంకి పెళ్ళం అంటూ ఉంటారు, చూసారా కదా, ఆ విధమైనటువంటి దంపతులు వాళ్ళిద్దరూ కూడా. ఈ 5 లక్షణాలు వాళ్ళకి ఉన్న దంపతులు వాళ్ళు. ఒకనాడు ఈ భార్య 5 రొట్టెలు చేసింది. 5 రొట్టెలు చేశాక సరే, ఇద్దరు కూడా సాయంత్రం అయింది, తిందాం అనుకుని కూర్చున్నారు. భార్య ఏం చేసింది, తనేమో 3 వేసుకుని భర్తకు 2 అట్టులు వేసిందిట. భర్త అన్నాడు, ఇదేమిటి, నాకు 2 వేసి నువ్వు 3 వేసుకున్నావు ఏమిటి అన్నాడు. నేను కష్టపడి పిండి రుబ్బి ఒత్తి పెనం వేసుకుని అన్నీ కూడా చేశాను, దీనికి కూర చేశాను, అన్నీ కూడా కష్టం నాది కాబట్టి నాకు 3, నీకు 2 అందిట. వీడన్నట్ట, అదేమిటి, నువ్వు చేస్తే చేసావుగాక, ఇదంతా తెచ్చింది ఎవరు, నేను కష్టపడి బయటకు వెళ్ళి అన్ని పని చేసి డబ్బులు సంపాదించి కొని తెచ్చి నేను ఇంట్లో పెట్టిన వాడిని కాబట్టి నాకు 3, నీకు 2 అని వాదించేయటం. ఇద్దరు దెబ్బలాడుకున్నారు, 1 గంట సేపు కొట్టుకున్నారు, కొట్టుకున్నారు. ఎప్పటికీ కూడా తేలడం లేదు వ్యవహారం. ఆ
ఆఖరికి ఓ 2-3 గంటల తర్వాత వాళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారు. ఏమిటిది? ఎవరైతే మాట్లాడకుండా ఎవరు ఎక్కువసేపు ఉంటారో వాళ్ళు గెలిచినట్టు. మాట్లాడితే ఓడిపోయినట్టు. కదలకూడదు, మాట్లాడకూడదు అని వాళ్ళు ఒప్పందానికి వచ్చినారు. సరే అంది భార్య, సరే అన్నాడు భర్త. ఇద్దరు కూడా మంచం మీద పడుకున్నారు. కదలరు, మాట్లాడరు, కళ్ళు మూసుకుని మాట్లాడకుండా అలా ఉన్నారు. తెల్లారింది, మళ్ళీ ఆ రోజు అయింది, ఆ మర్నాడు రాత్రి అయింది, ఆ మర్నాడు రాత్రి కూడా అయిపోయింది. ఈ లోపల చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, పక్కింటి వాళ్ళు, ఇదేమిటి నిన్న పొద్దున్న బాగానే ఉన్నారు కదా, ఇంటికి తాళం కూడా వేసలేదు, ఇవాళ తలుపు తీయలేదు, వాకిలి ఊడ్చలేదు, ఓ మాట లేదు, ఏమంతి లేదు, ఏమిటి ఏమైంది, వీళ్ళకి ఏమైనా అయిందా అని వాళ్ళు ఆ ఇంటి దగ్గరికి వచ్చి ఓసారి చూశారు, పిలిచారు, పలకలేదు. వీళ్ళిద్దరూ కూడా పలకలేదు. పలికితే కదిలితే ఓడిపోతామేమో అని వాడు దబదబ తట్టారు. అనుమానం వస్తుంది, బయట అందరికీ కూడా అనుమానం వచ్చింది. ఎప్పటికీ కూడా కదలడం లేదు వీళ్ళని. ఎంత తలుపు తట్టినా వీళ్ళు పలకడం లేదు. ఆఖరికి కిటికీ తలుపు తీసి చూశారు. కిటికీలోంచి ఆ ఊరిలోంచి ఏదో కన్నలోంచి ఏదో చూశారు. మంచం మీద పడుకున్న ఇద్దరు కూడా కనిపించారు, కదలడం లేదు. ఎంత పిలిచినా వీళ్ళకి అనుమానం వచ్చేసింది. అయితే వీళ్ళు ఏదో దెబ్బలాడుకున్నారో లేకపోతే ఏది చేదో మొత్తానికి అఘాయిత్యానికైనా పాల్పడ్డారో మొత్తానికి వీళ్ళిద్దరికీ ఏదో అయిందని, ఒరే ఇది పరిస్థితి, తలుపులు బద్దలు కొట్టండి రా అన్నారు. సరే గుణపం తెచ్చారు, తలుపులు బద్దలు కొట్టారు. అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరూ కూడా కదలలేదు. మొండితనం అన్నమాట, ఓడిపోకూడదు అని. సరే దగ్గరికి వచ్చారు, పిలిచారు, కాలు కదిపి చూశారు. వీళ్ళిద్దరూ చచ్చినట్టు పడి ఉన్నారంతే. వాళ్ళకి అందరికీ కూడా నిశ్చయం అయిపోయింది వీళ్ళిద్దరూ కూడా పోయారు అని. ఆఖరికి అందులో 5-6 వచ్చారు కదా, అందులో ఒకడు అన్నాడు, వీళ్ళని ఇక్కడికి లోపల ఎందుకు, ఇంకా బయట పెట్టేద్దాం, ఇంకా బయట పెట్టేసి కార్యక్రమాలకి అందరికీ కూడా చెప్పడం అని అన్నీ కూడా చేయాలని మనం సంకల్పించుకున్నారు వాళ్ళు. వెంటనే వచ్చి ఈ మొగుడిని 2 చేతుల దగ్గర ఇద్దరు పట్టుకున్నారు, కాళ్ళ దగ్గర ఇద్దరు పట్టుకుని లేపబోతుంటే అప్పుడు మొగుడు ఆగండి అన్నట్ట. ఇంక తప్పదు కదా ఇంక మరి. అప్పుడు వెంటనే పెళ్ళం ఉంది కదా, ఆ పెళ్ళం ఏం చేసిలా, నువ్వు మాట్లాడేశావు, నీకు 2 నాకు 3, నీకు 2 నాకు 3 అందుట. అప్పటి వరకు కూడా చచ్చిపోయారు అనుకుని అందరూ కూడా ఈ 5-6 జనాలు ఉన్నారు కదా, వీళ్ళు హడిలిపోయారట. వీళ్ళు దెయ్యాలైపోయి మనం 5 ఉన్నాం కదా, నీకు 3 నాకు 2, నీకు 3 నాకు 2 అనుకుంటున్నాయి అని వీళ్ళిద్దరూ పారిపోయారట. బయటకు వచ్చేసేసి అయ్యి బాబోయ్ వీళ్ళిద్దరూ కూడా దెయ్యాలైపోయారు అని. ఆ తర్వాత 10 మంది వచ్చారు. 10 మంది వచ్చేస్తే తర్వాత గట్టిగా గద్దించి అడిగితే విషయం తెలిసింది. మీ మూర్ఖులు మీరిద్దరూ కూడాను అని వాళ్ళిద్దరిని మందలించి వాళ్ళని లోపలికి పంపారన్నమాట. అలా ఉంటుంది మూర్ఖులతోటి వ్యవహారం, పట్టుదలలు అన్నమాట. మొండి వాళ్ళు, ఇలాగే తెలివి తక్కువ వాళ్ళు, ఏదైనా అనుకుందాం, మొత్తానికి వాళ్ళ పద్ధతులన్నీ కూడా ఇలా ఉంటాయని మనకి ఈ శ్లోకం ద్వారా మనం నేర్చుకుంటున్నాం అన్నమాట.